కార్మిక హక్కుల కోసం అసూలు బాసిన చికాగో అమరవీరుల త్యాగానికి ప్రతీక మేడే అని వారి ఆశయాలను కొనసాగిస్తూ కార్మిక లోకం ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని నాయకులు పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో 141వ మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. బొగ్గు బావులతో పాటు కార్మిక బాడలో అరుణ పతాకం రెపరెపలాడింది. అమరవీరుల ప్రాణత్యాగాలను స్మరించుకుంటూ వారికి కార్మిక లోకం నివాళులర్పించారు. 8 గంటల పని విధానం కోసం ప్రభుత్వానికి వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న కార్మికులపై పాలకులు కాల్పులు జరిపి హతమార్చారని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. హక్కుల కోసం కథం తొక్కిన కార్మికుల ఐక్యతకు ప్రభుత్వాలు దిగివచ్చాయని వారు గుర్తు చేశారు. చికాగో అమరవీరుల స్ఫూర్తితో దేశంలోని కార్మికులు ఐక్యం కావాలని 44 కార్మిక చట్టాలను 4 కోట్లుగా విభజించాలని వారు వ్యతిరేకించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేసేందుకు మోడీ ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని, పోరాటాలతోనే వాటిని తిప్పికొట్టాలని నాయకులు కోరారు. సింగరేణి రక్షణతో పాటు హక్కుల కోసం కార్మిక లోకం కలిసి రావాలని నాయకులు దిశానిర్దేశం చేశారు. మేడే వేడుకల్లో కార్మికులతో పాటు కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. అమరవీరులకు అమరవీరులకు ప్రపంచ కార్మికులారా పోరాడదాం 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 చికాగో అమరవీరులకు చికాగో అమరవీరులకు ఈ మేడే జెండా ఆవిష్కరణను ఆర్జీవాన్ అధ్యక్షులు శివరామరెడ్డి గారు మరియు వంగలరాములు గారు సంయుక్తంగా జెండా ఆవిష్కరించాల్సిందిగా కోరుతాం. ఆర్డర్ ఎర్ర జెండా ఎర్ర జెండా వర్ధిల్లాలి ఎర్ర జెండా కార్మికులారా ఐక్య పోరాటాలు. ప్రపంచవ్యాప్తంగా ఇవాళ 141వ మేడే ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. అదేవిధంగా మన తెలంగాణలో కూడా సింగరేణి ఏరియా ఆర్జీవన్లో కూడా మేడే ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నాం. మేడే అనేది అందరికీ తెలిసిన విషయమే. 1886 చికాగో నగరంలో కార్మికులపై కాల్పులు జరిపి విచక్షణారహితంగా గవర్నమెంట్కు వ్యతిరేకంగా పోరాడితే ఆ రోజు 16 గంటలు 12 గంటల పనిదినానికి వ్యతిరేకంగా 8 గంటల పనిదినం కావాలని కొట్లాడినందుకు కాల్చినంపిన అందులోకి వెళ్ళి పుట్టిన రక్తంలోకి వెళ్ళి పుట్టిన జెండే ఈ ఎర్ర జెండా. ఇవాళ ఏదైతే మన దేశ ప్రధాని 3వసారి ఎన్నికైన తర్వాత ఈ 44 చట్టాలను రద్దు చేసి 4 కోడ్లను తీసుకొచ్చిండు. ఈ 4 కోడ్ల ద్వారా మనకు అనేక హక్కులు కోల్పోతుంది. అందుకే ఈ మేడే సందర్భంగా సింగరేణి కార్మిక వర్కర్స్ యూనియన్ ఒకటే పోరాటం ఇచ్చింది. ఏదంటే 4 లేబర్ కోడ్ను రద్దు చేసే వరకు ఈ పోరాటాన్ని కొనసాగించాలి. దేశవ్యాప్తంగా సంఘటిత అసంఘటిత రంగ కార్మికులను అందరినీ ఏకం చేసి నీ యూనియన్ నా యూనియన్ అనకుండా అందరం ఏకమై, ప్రపంచ కార్మికులమే ఏకమైనప్పుడు దేశ కార్మికులు ఏకం కాలేరా? ఏకమై ఈ మోడీ ప్రభుత్వం మీద దండయాత్ర చేసి 4 కోడ్లను రద్దు చేసేంతవరకు కూడా పోరాటం కొనసాగించాలని, 4 కోడ్లను రద్దు చేసి 44 చట్టాలనే చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా సింగరేణిలో కూడా ఇవాళ కొత్త మైన్స్ రాకపోవడానికి, కొత్త ఉద్యోగాలు రాకపోవడానికి ఈ లేబర్ కోడ్లు కూడా కారణం. మన సింగరేణిలో ఇవాళ ఉద్యోగ భద్రత లేదు, సమ్మె చేసే హక్కు లేదు, యూనియన్ పెట్టుకునే హక్కు లేకుండా చేస్తున్న ఈ 4 కోడ్లు రద్దు చేయాలని చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మన హక్కులు సాధించాలన్నా, సింగరేణిని పరిరక్షించాలన్నా ఈ 4 కోడ్లను రద్దు చేసి యథావిధిగా చట్టాలనే అమలు చేయాలని కోరుతా ఉన్నాం.